సొసైటీ ఓకే మనందరికీ తెలిసిందే కందుకూరులో గుడ్లూరు మండలంలో ద్వారకంపాడు విలేజ్లో జరిగిన ఘటన. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మణాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది. నిజంగా ఇది కరెక్ట్ కాదు, ఇది హత్య యాక్చువల్గా ఇది చేయటం. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మణాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకి 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్ అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరగకుండా చూడాలి, జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి యాక్చువల్గా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ నెల 2వ తారీఖున గుడ్లూరు మండలం దారకన్నపాడులో ఒక విషాద సంఘటన జరిగింది. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం, అది సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో ఈ జరిగిన దుర్ఘటనకి హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారిని, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీలాగా ఫామ్ చేసి జరిగిన దుర్ఘటన మీద ఒక
నివేదికని సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా 5 లక్షల చొప్పున నగదు, అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు అంటే ముగ్గురికి 6 ఎకరాలు, అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతనికి కూడా వెనుపోస ఇబ్బందిగా ఉంది, మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ యువకుడిని కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా 4 ఎకరాల పొలం అలాగే 5 lakhs అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంఘటనలో మరలా ఇంకొక యువకుడు కూడా భార్గవ్ నాయుడు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ యువకుడికి కూడా 3 లక్షల నగదు అలాగే హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిచంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిలో ఆ కేసుని క్లియర్ చేసేసి శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం, సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి. సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది. కానీ ఇటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పాప, ఒక 1 year పాప, ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది. ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, ఏదైనా జరిగిన నష్టాన్ని ఎవడం పూడ్చలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరపున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లేదండి, ఇది పర్సనల్ ఇష్యూ. ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది. దాని మీద వాళ్ళకి గొడవ అయింది. ఇది కులాలమని రాజకీయమని అనేది తర్వాత వచ్చింది ఇదంతా. ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి. దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద. సార్ కూడా, ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పారు. అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే, ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా. ఇదైతే అంతా తర్వాత ఇష్యూ అండి. ఇది ఫస్ట్ మా పర్సనల్ ఇష్యూ, లావాదేవీలు ఇదంతా ఏదైనా తర్వాత. నమస్తే అండి, నేను తిరుమల శెట్టి సుజాత లక్ష్మీనాయుడు భార్యని. కందుకూరు నియోజకవర్గం దార్కంపాడులో లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు. అలాగే నారాయణ సార్ కానీ, ఎమ్మెల్యే సార్ కానీ, అనితా మేడం కానీ అందరూ బాగా స్పందించారండి. నేను కోరుకుంది ఒక్కటే, వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి, అతనికి శిక్ష గట్టిగా పడాలి, నా బిడ్డలకి ఆదరవు, నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను. దీనిపై ఎమ్మడే ఈ 3 రోజుల్లో స్పందిస్తారని నేను అనుకోలేదండి. చట్టరీత్యా నాకు అన్నీ బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా, సీఎం సార్ కానీ అన్నీ బాగా చేశారండి. దీనిపై నేను చాలా సంతోషంగా ఉన్నాను.